ఓకే చెప్పండి. నమస్తే. శ్రీనివాసులు పాలకు వీర బ్రహ్మేంద్ర స్వామి విచార పరిషత్ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం యొక్క శిష్యుడికి కూడా నేను నిన్న మన ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక శిష్య బృందం ద్వారా మఠాధిపతిని ఎంపిక చేసేటటువంటి ప్రక్రియ జగద్గురు శ్రీ మధురాటిపోతులు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి మఠంలో జరిగింది. ఈ ప్రక్రియకి గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆధారం, ఆ తీర్పు ఆధారంగా శిష్యుల యొక్క చేసినటువంటి నిర్ణయం ద్వారా మఠాధిపతిని ఎంపిక చేయవలసి ఉండగా అక్కడ శిష్యుల అభిప్రాయాలు అని ఒక ప్రక్రియకి శ్రీకారం చుట్టారు. అక్కడ జరిగినటువంటి ఈ ప్రక్రియలో శిష్యులను గుర్తించమని, శిష్యులను ఏ విధంగా గుర్తిస్తారు, అదే సాంప్రదాయానికి చెందినటువంటి మఠాధిపతులు ఏ విధంగా గుర్తిస్తారని ధార్మిక ప్రకటన ఇచ్చిన వెంబటే గురుపత్రి గారు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ధార్మిక పరిషత్ నియామకం చేసినటువంటి ఆథరైజ్డ్ ఆఫీసర్ గారు కనీసం దాన్ని పరిగణలోకి తీసుకోకుండా మఠం సంబంధికులతోటి, మఠం ఆధ్వర్యులతోటి, మఠం పండిట్స్ తోటి ఏ విధమైన సమావేశం ఏర్పాటు చేయకుండా విధి విధానాలు ఏంటి, మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనలు చేయకుండా ఈ ప్రక్రియని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ముందు రోజు ఒక వీడియో రిలీజ్ చేశారు సోషల్ మీడియాలో, అందరూ ఆధార్ కార్డు తీసుకొని రావాలని. అక్కడ విపరీతమైనటువంటి వర్షం పడుతూ ఉంది. అప్పటికప్పుడు ఆధార్ కార్డు చాలా మంది తీసుకొని రాని వాళ్ళు ఉంటారు, ఇళ్లలో తలుపులు వేసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆధార్ కార్డు అవకాశం లేని వాళ్ళు ఉన్నారు. అది అప్పటికప్పుడు చెప్పడం జరిగింది. అలా క్యూ లైన్లలో ఆధార్ కార్డు లేని వాళ్ళు వెళ్ళిపోమన్నారు. అలా కొందరు వెళ్ళిపోయారు. అలానే కొందరు వారు తీసుకొచ్చినట్టు అప్లికేషన్లని ప్రైవేట్ వ్యక్తులు తీసుకున్నారు, ఇవి మాకు ఇచ్చిపోవాలి అని. అలానే ఈ ప్రక్రియలో వెరీ క్లియర్ గా చట్టంలో శిష్యులు అదే సంప్రదాయానికి చెందినటువంటి మఠాధిపతులు మాత్రమే పాల్గొనవలసి ఉండగా అందరినీ కూడా రమ్మని చెప్పడం జరిగింది ధార్మిక పరిషత్ వారు. అలానే మఠాధిపతి ఆశావాహులు కూడా కొందరు ఊరు తిరిగి ఇదేదో ఎంపిక ప్రక్రియ లాగా అయ్యలారా అమ్మలారా వచ్చి మాకు ఓట్లు వేయండి, మీ మద్దతు మాకు ఇవ్వండి, మీ గ్రామం అంతా మాకు మద్దతు ఇవ్వండి అని జరగడము. అలానే కొందరు ఎవరి తరఫున డబ్బులు పంచారో కూడా తెలియదు, అలా డబ్బులు పంచడాలు ఇలాంటి కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇలా అనేకమైనటువంటి అవకతవకలతోటి ఈ కార్యక్రమం జరిగింది. శిష్యులను అనేక మందిని లోపలికి ఎలవ చేయలేదు. ఈవెన్ కొందరు శిష్యులు కూడా మాతో మాట్లాడడం జరిగింది. మేము గోవింద స్వామికి అని అనగానే ఆ పేపర్ వాళ్ళు వీళ్ళు లాక్కోవడం జరుగుతుందని, అలానే ఆ పక్కన పెడుతున్నారని మేము నలుగురు వెళ్ళినప్పుడు ఒకటి పక్కన పెట్టి ఒకటి కూడా ఆ పక్కన పెట్టడం ఇట్లాంటివి జరుగుతున్నాయి అని కూడా కొందరు శిష్యులు మా దృష్టికి తీసుకుని వచ్చి ఉన్నారు. అలానే కొందరు అక్కడక్కడ ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి పేపర్లు పక్కన పెట్టేసి ఇది డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చింది, ఇది వాళ్ళు మీరు ఇదైతే మాత్రమే చెల్లుతుందని వాళ్ళకు కావాల్సిన రీతిలో వాళ్ళు పేపర్లు ఇవ్వడం కూడా జరిగింది. కొందరు సత్రాల్లో క్యాంపులు ఏర్పాటు చేసుకొని కూడా జరిగింది. ఇన్ని అవకతవకలు జరిగినటువంటి ఈ సమావేశము తీవ్రమైనటువంటి రసాబసాగా ముగిసింది. అలానే ధార్మిక పరిషత్ని గురుపత్రి గారు అడిగారు ఆథరైజ్డ్ ఆఫీసర్ గారిని, స్వామి రాలేని వారి పరిస్థితి, కొందరు 80 ఏళ్లలో ఉంటారు, కొందరు విషయాలు కొందరు వారికి ఉన్నటువంటి సమస్యల వల్ల రాలేకపోవచ్చు అన్నట్టుగా వారందరూ కూడా వేరే వాళ్ళ ద్వారా తెచ్చి ఇవ్వడం తమ్మన్నారు. అలా వేరే వాళ్ళు వాళ్ళ ఊర్లలో వాళ్ళు తెచ్చిన వాటిని కూడా స్వీకరించలేదు. అలానే తుఫాను వలన అనేక మంది ఇబ్బందులు గురవుతూ వచ్చిన వాళ్ళని, కొంచెం లేట్గా వచ్చిన వాళ్ళని కూడా ఎలవ చేయలేదు. కేవలం ఈ ప్రాసెస్ని 3 గంటల్లో ముగించేశారు. 11 గంటల నుంచి 2 గంటల వరకు సమయం అని ఇచ్చారు. ఆ సమయంలో శిష్యుల అభిప్రాయాలు చెప్పడానికి కూడా ఓరల్గా చెప్పడానికి ఎవరికి అవకాశం లేదు. వాళ్ళ చేతుల్లో ఉన్న పేపర్స్ టేక్ చేసేది స్పీడ్గా వెళ్ళిపోండి అని. ఇది ఒక బృహత్తరమైనటువంటి సమాజంలో అత్యంత గౌరవ ప్రతిష్టలు ఉన్నటువంటి జగద్గురు స్థానంలో ఉన్నటువంటి మఠంలో జరుగుతున్నటువంటి సంఘటన. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు ఇలాంటి సంఘటన మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నాము అనేటటువంటి ఉద్దేశంతో ఎంతోమంది ఫాలో అవుతున్నారు. అలాంటి సంఘటన ఇలా రసాబసగా ముగియడానికి ధార్మిక పరిషత్ సరైన విధి విధానాలు రూపొందించుకోకుండా ఉండడం అనేది ఒక ముఖ్యమైన కారణము. అలానే పూర్తి ధార్మిక పరిషత్ అనేది లేకుండా కేవలం 9 అధికారులు మాత్రమే చేయడం వల్ల కూడా ఏర్పడినటువంటి సమస్య. అదే ధార్మిక పరిషత్తులో మఠాధిపతులు, పీఠాధిపతులు, అలానే ఆగమ పండితులు, వేద పండితులు, ఇద్దరు జడ్జీలు, లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్స్, ప్రముఖ దాతలు సభ్యులుగా ఉంటారు. వారి ఉంటే ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేది కాదు. ఈ విషయం గురించి గౌరవ సీఎం గారు తక్షణం స్పందించాలి. వారు ఎంతో పారదర్శకంగా ముఖ్యంగా మతపరమైనటువంటి అంశాల్లో ప్రభుత్వ జోక్యం కానీ రాజకీయ జోక్యాన్ని కానీ వద్దు అని చెప్తూ ఉంటారు. అలానే
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన ధర్మ పరిషత్ ఏర్పాటు చేసి సనాతన ధర్మ మండలి ఆ ధర్మ పరిషత్ దీని ద్వారా మాత్రమే మఠాలు గురుస్థానాలు దేవాలయాల్లో పరిపాలన జరగాలి, వాటి మార్గదర్శనంలో ఉండాలని చెప్తూ ఉంటారు. వారు కూడా ఈ అంశాన్ని పరిశీలన చేసి తక్షణం ఇక్కడ జరిగినటువంటి ఈ ఎంపిక ప్రక్రియలో ఎవరైతే అవకతవకలకు పాల్పడ్డారో వారిని అనైతిక ప్రవర్తనతోటి తక్షణం తొలగించి ఎలాంటి పరిస్థితుల్లో కూడా అలాంటి అనైతిక వ్యక్తులకు స్థానం లేకుండా చేయాలి. ఈ చట్టము పూజ్య ఎన్టీఆర్ తీసుకొచ్చింది కూడా ఆ ఉద్దేశంతో తీసుకొచ్చారు. అందుకని ఆ చట్టము అలానే మన రాజ్యాంగానికి వ్యతిరేకంగా నిన్న జరిగినటువంటి సమావేశాన్ని రద్దుపరిచి అన్ని అర్హతలు కలిగినటువంటి గోవింద స్వామిని తదుపరి మఠాధిపతిగా నియామకం చేయడానికి ధార్మిక పరిషత్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అలానే మీకు ఇచ్చినటువంటి ఈ ప్రెస్ నోట్ లో కూడా అనేకమైనటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. అలానే ఆ జడ్జిమెంట్స్ ఏం చెప్తున్నాయి అనేది కూడా ఉన్నాయి. వీటన్నింటిని కూడా పరిశీలన చేయవలసిందిగా తమని కోరుతున్నాను.